ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు. ఈసారి అయితే ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్ కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు. వీళ్ళు చాలరు నా కెపాసిటీకి అనుకున్నాడేమో పాపం. ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిపోదు, వీళ్ళంతా రీజనల్ లోకల్ కదా వీళ్ళని చెప్పి అనుకున్నాడేమో. అందుకని ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ ఛానల్స్ అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జీవోల మీద జీవోలు విడుదల చేశారు. నేషనల్ ఛానల్స్కి సంబంధించి కోట్లాది రూపాయలు జీవోలు విడుదల చేశారు. మళ్ళీ ఎంత సిగ్గుమాలినటువంటిదంటే అంటే వీళ్ళు చేసేటువంటి పనులు. ఇది ఒక ట్విట్టర్ బాబు, ఇది ఒక ట్విట్ నాయన. ఇదేంటి ఇది? ఇన్వెస్ట్ ఇన్ ఏపీ దీనికోసం ఒక ట్వీట్ చేశారు. దీంట్లో ఏంది? స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అఫీషియల్స్ మీట్ నారా లోకేష్ ఎట్ డోవోస్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ ఎ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దావోస్లో కలిశారంట పాపం వాళ్ళు. లోకేష్ని పెడతాం గోల్ఫ్ కోర్ట్ అని చెప్పి. ఇది ఉండేది హైదరాబాద్లో. ఇది వాళ్ళ అడ్రస్. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇది. ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంది? 6-3-1109-1 రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్. హైదరాబాద్లో ఉండేటువంటి వీళ్ళు ఆయన దావోస్లో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాం గల్ఫ్ కోర్టు అని చెప్పారంట. ఆడదాకా పోయి పాపం వాళ్ళకేమన్నా వీళ్ళబొట్టి డబ్బులు ఉన్నాయని చెప్పి విమానంలో పోయారేమో తెలియదు.